హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేపీ గార్డెన్. ఈ మధ్య చాలా రోజులు అయిందండి నేను వీడియో పెట్టక. బట్ ఏంటంటే నేను వర్క్ చేసుకోవడము అవన్నీ ఏం చూపెట్టలేకపోతున్నాను. సో అందుకని వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదండి. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. చూడండి మన లేటెస్ట్ గార్డెన్ అప్డేట్స్. చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయి కదా మొక్కలు, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. చాలా కాలంగా మన గార్డెన్లో నేతి బీరకాయలు చాలా పండాయి, కానీ ఈ బీరకాయలు రావడం లేదు. సో ఈసారి ఇవి కూడా స్టార్ట్ అయ్యాయండి మన గార్డెన్లో. చూసారు కదా ఎంత హెల్తీగా వస్తున్నాయో. ఇవి నాటు బీరండి. ఇదేమో ఆల్ టైమ్ మ్యాంగో. చూడండి కాయ ఒకటి నిలబడింది. ఇంత చిన్న మొక్క చూడండి, మొక్క చాలా చిన్నది. ఫస్ట్ టైం మన ఈ మామిడికాయ రావడం. ఇంతకుముందు వేరే చెట్టుకు వచ్చింది కదా, అది చూసారు. ఇది ఇంకోటండి. ఇది చూడండి మన పప్పాయ అండి. పువ్వులు స్టార్ట్ అయ్యాయి. ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇవేమో తెల్ల శంఖ పుష్పాలండి. శంఖ పుష్పాలు తెల్లవి, వైట్ కలర్. ఇక్కడ మన కుండీలో పెట్టుకున్న టమాటా అండి. చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు టమాటాకి అన్సీజన్ కదా, అయినా మన గార్డెన్లో నాకు సరిపడా టమాటాలు కూడా వస్తున్నాయి. టమాటాలు, వంకాయలు వస్తున్నాయండి. ఇక్కడ చూడండి మీకు ఒక సర్ప్రైజ్. ఇది చూడండి, ఇది మన అడవి మామిడి ఫస్ట్ కాపు. ఇది కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి. పూత దశలోనూ మీకు అవేమి చూపెట్టలేకపోయానండి. ఇప్పుడు కాయలు వచ్చాయి చూడండి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇంత చిన్న మొక్క చూడండి. సో ఇక్కడ కూడా ఒక నాటు బీర ఉందండి. ఇది నాటు బీర. మన అరటి చెట్లు చూడండి, ఇది లేటెస్ట్గా పెట్టిన అరటి చెట్లు. 3 మన ఊరు నుంచి తీసుకొచ్చి 3 అరటి మొక్కలు పెట్టానండి. 3 చూపిస్తాను ఉండండి. ఇదేమో పాత అరటి చెట్టు. ఇది కూడా 2 పిలకలు కూడా వచ్చాయి చూడండి పక్కన. ఇక్కడ అక్కడక్కడ కొన్ని పెసర చెట్లు వేసుకున్నానండి. చూడండి పెసర గింజలు. లాస్ట్ టైం వేసవికాలం వెళ్ళే మూమెంట్లో పెసలు తీసుకొచ్చి, మన ఇంట్లో ఉన్న పెసలే అండి, అవి తీసుకొచ్చి ఇక్కడ అంతా గార్డెన్ అంతా వేసాను. అక్కడక్కడ మొలిచాయి. సో ఇవేంటంటే మన పచ్చి రొట్టె కింద పనికొస్తాయండి. మనం పొలానికి, నేలకి మంచి సారాన్ని ఇస్తాయి. ఇది చూడండి గోరింటాకు చెట్టు. ఇది కూడా చాలా హెల్తీగా వస్తుంది. ఆల్రెడీ 2 టైమ్స్ తెంపాను. ఆషాఢ మాసం కదా, ఆల్రెడీ పెట్టుకున్నాను. చూడండి ఇది వస్తుంది. మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాను ఆషాఢం వెళ్ళే లోపల. ఇది ఆరెంజ్ అండి, ఆరెంజ్ మొక్క చూడండి. ఇది కూడా ఎంత హెల్తీగా వస్తుంది కదా. ఇదేమో జామ అండి. ఇది విత్తనం ద్వారా వచ్చిన జామ. చూడండి ఎంత హెల్తీగా పెద్దగా నా హైట్ వచ్చేసింది. ఇదేమో సపోటా. చూడండి పూలు వచ్చాయి, పూలు వస్తున్నాయి. ఈ ఇయర్ కాయలు వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ వస్తాయి. చూడండి గోంగూర చూడండి ఎంత హెల్తీగా. నేను అక్కడక్కడ కొద్దిగా గింజలు చల్లుకున్నానండి. సో సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటుంది గోంగూర. మనకి స్పెషల్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి చూడండి ఇదంతా గోంగూరనే. మొక్కలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. ఈ గోంగూర, నేతిబీర చాలామందికి షేర్ చేశానండి నేను. సో ఇవి చూసారా శంకు పుష్పాలు ఎంత బాగా పెరుగుతుంది చూడండి. ఇది అదే వచ్చి పెరుగుతోందండి. నేను వేయలేదు, అదే పడి లేచింది.
చూడండి ఎన్ని పుష్పాలు వస్తున్నాయో. రోజు ఒక 50-60 పూలు అయితే వస్తాయి. ఇవి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని విన్నానండి. ఇమ్యూనిటీ పెంచుతుంది. రోజు టీలో 4 పూలు వేసుకొని టీ తాగేటప్పుడు టీలో వేసుకొని తాగొచ్చు, చాలా మంచిది. ఇది కూడా రణపాలండి. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. చూడండి ఎంత పెద్దగా అయిందో. చిన్న మొక్క పెట్టాను, ఎంత పెద్దగా అయింది చూడండి. ఇక్కడ చూడండి ఇంకో రకం శంఖపుష్పాలండి. ఇది బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఎంత మంచి కలర్ అండి. ఇది కూడా అదే వస్తుంది. గులాబీ చెట్లు చూడండి, అన్ని గులాబీ మొక్కలు చిగుళ్ళు వస్తున్నాయి. ఈ విధంగా కట్ చేశాను. సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్ ఎండింగ్లో అన్నీ ప్రూనింగ్ చేసుకున్నాను. సో ఇలా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా. ఇక్కడ ఒక అరటి మొక్క, ఇది కూడా ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టానండి లేటెస్ట్గానే. ఇది వచ్చేసి అలోవెరా. చూడండి ఎంత బాగా వస్తుంది. పక్కన ఒక్క చిన్న మొక్క పెట్టుకుంటే చాలండి, మన పెరట్లో కానీ టెర్రస్ గార్డెన్లో కానీ చిన్న మొక్క పెట్టుకుంటే అదే పెరిగిపోతుంది. ఇది చూసారా, విత్తనం ద్వారా వచ్చిన మునగ చెట్టు అండి. ఎంత పెద్దగా అయింది చూడండి, చాలా హెల్దీగా. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇంకో మొక్క వచ్చేసి ఇంకో దగ్గర ఉంది, చూపిస్తాను అండి. ఇది ఆల్రెడీ ఒకసారి పూలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడే. చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఇది రెగ్యులర్గా నేను దీని ఆకును వాడుకుంటానండి వంటల్లో. చూడండి ఇదేమో ఆల్ స్పైస్, ఎంత హెల్దీగా వస్తుంది కదా. ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని వేప మొక్కలు కూడా వేసుకున్నాను నేను, వేప చెట్లు. సో అప్పుడప్పుడు ఈ వేపాకులు తెంపి మనకి చెట్లకి వేసేస్తుంటాను మొదళ్లలో, పెస్ట్ రాకుండా ఉంటుంది. చూడండి ఇంకొక రకమైన శంఖపుష్పాలు, ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ ఉంది. ఇది వచ్చేసి సీతాఫలము. చూడండి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? సో ఈసారి ఇది కూడా ఫ్రూట్స్ అవుతుంది, ఈ మొక్కకు కూడా పళ్ళు వస్తాయి. ఇది వచ్చేసి పిచ్చుక పొట్ల. చూడండి యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ కాకపోయినా కూడా మన పెరట్లో వస్తున్నాయి. ఇదంతా పిచ్చుక పొట్ల మొక్క. ఒక 5-6 కాయలు వచ్చాయి, అవి కూడా హార్వెస్టింగ్ నేను చూపెట్టలేకపోయాను. ఇక్కడ చూడండి కొన్ని పసుపు పెట్టుకున్నాను. పసుపు కూడా ఇప్పుడు వర్షాలు పడడంతో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక వేప చెట్టు. ఇక్కడ అన్నీ కొన్ని కొత్త మొక్కలు పెట్టుకున్నాను, అవి వచ్చాక నేను చూపిస్తాను ఏమేమి పెట్టాను. సో ఇది చూడండి హనుమాన్ ఫలం. చూడండి ఎంత హెల్దీగా, ఎంత పెద్ద చెట్టు అయింది కదా. చాలా రోజులు అయింది మీరు మొక్కల్ని చూసి. సో చూడండి ఎంత పెద్దగా పెరిగాయో. ఇది లక్ష్మణ ఫలము. ఇక్కడ చూడండి మునగ చెట్టు, ఇది విత్తనం ద్వారా పెట్టాను, 6 months అవుతుంది. చూడండి పెరిగి ఇది కూడా పూలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కొన్ని సొర పాదులు పెట్టుకున్నాను. ఇది చూడండి చెమ్మ. నేను ఇంతకుముందు పెట్టినప్పుడు చెప్పాను కదా చెమ్మ పెట్టుకుంటున్నానని. ఇదిగోండి చూడండి కాయలు వస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి పూలు కాయలు. సో ఈసారి మనకి చెమ్మకాయలు అంటే తమ్మకాయలు సొరకాయలు సమృద్ధిగా వస్తాయి. సో ఇది చూడండి రామాఫలమ్మ. ఇది కూడా ఎంత బాగా పెరిగింది చూడండి, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి అంజీరా కూడా వచ్చేసాయి కాయలు. ఇది కూడా ఒక సీతాఫలం మొక్క. ఇది చూడండి ఇదేమో పనస అండి. పనస కూడా ఎంత ఏపుగా పెరుగుతుంది కదా. సో ఇక్కడ ఒక సొరపాదు పెట్టుకున్నాను, చూడండి కనిపిస్తుందా? ఇదిగోండి ఇంత పెద్దగా పెరిగిపోయింది, ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది సొర. ఇదేమో మునగ, ఇంకో మునగ చెట్టు చూపిస్తానని చెప్పాను కదా. ఇది చూడండి, చూడండి కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి పైన ఉన్నాయి, కనిపించట్లేదు. కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి.
సో ఇది మునగ. ఇక్కడ చూడండి ముళ్ళంకాయ చెట్లు. ముళ్ళంకాయలు ఇవి 8 మంత్స్ బ్యాక్ పెట్టిన మొక్కలండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. చాలా హార్వెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళు పెట్టుకున్నాను కదా నేను. మళ్ళల్లో ఏమేమి వేసుకున్నాను చూపిస్తాను చూడండి. సో ఇక్కడంతా ఈ మళ్ళీ అంతా మిరప పెట్టాను చూడండి. వస్తున్నాయి హెల్దీగా మిరప పెరుగుతున్నాయి చూసారా. ఈ మధ్య మధ్యలో కొన్ని దోస వచ్చింది. ఇది అదే వచ్చింది చూడండి. కాయలు స్టార్ట్ అయ్యాయి. సో 1 మంత్ వరకు ఇవి కాయలు వస్తాయి కదా. 1 మంత్ తర్వాత ఇవి తీసేయచ్చు. సో అందుకని అలాగే ఉంచేసాను. మధ్య మధ్యలో పసుపు కూడా వచ్చింది చూడండి. చిక్కుడు చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. సో అక్కడేమో వంగ పెట్టుకున్నాను, అక్కడేమో టమాటా పెట్టాను. ఆ 2 మళ్ళలో టమాటా పెట్టానండి. ఈ నేతి బీర ఇంకా కాస్తూనే ఉంది. ఇంకా ఇది ఒక 15-20 డేస్ తర్వాత తీసేస్తాను. ఇది కూడా కొత్త మొక్కలు పెట్టుకుందాము. సో ఇదండి మన కేపీ గార్డెన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.